అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 23వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము చేతులను ఎత్తి. 134 కీర్తన 2 మరియు 3 వచనముల యందు పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోలో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. చేతులను ఎత్తి ప్రభువును స్తోత్రించుట ఆరాధనలో ఒక భాగమై ఉన్నది. ప్రభు యొక్క ఆశీర్వాదమును పొందుకొంటకు చేతులను పైకెత్తవలెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ప్రభు యొక్క సహాయమును పొందుకొనుటకు కన్నులను పైకెత్తుటతో పాటు చేతులను కూడా పైకెత్తి ఆయనను స్తుతించి ఆశీర్వాదములను పొందుకొనవలెను. చేతులను పైకెత్తుట అనుట ఒకరు సర్నుజొచ్చుటను చూపించుచున్నది. దేవుని సముఖమునందు మనలను తగ్గించుకుని సంపూర్ణముగా సమర్పించుకొనుటయే చేతులను పైకెత్తుటను సూచించుచున్నది. నేను ఏమీయు కాను ప్రభువా, నీవే నాకు సమస్తము అని ఆయన యొక్క పాదముల యందు పడుటను సూచించుచున్నది. మీరు 100% సమర్పించుకున్నప్పుడు ప్రభువు మీ యొక్క జీవితమును 100% బాధ్యతను వహించి నిశ్చయముగానే ఒక అద్భుతమును చేసి ఆశీర్వదించును. ఒక దినమున దూరదర్శిని కార్యక్రమంలో ఇరాకు దేశపు సైన్యములు అమెరికా ఎదుట సర్నుజొచ్చుటను చూచుట సంభవించాను. అప్పుడు ఇరాక్ యోధులు 3 పనులను చేయుటను చూశాను. మొట్టమొదటిగా తమ యొక్క ఆయుధములను కింద పడవేసిరి. రెండవదిగా తెల్లటి జెండాను తమ చేతులతో పట్టుకునిరి. మూడవదిగా చేతులను పైకెత్తుకొని నిలిచిరి. అప్పుడు అమెరికా సైన్యపు యోధులు వారికి ఎట్టి హానియు చెయ్యలేదు. దానికి బదులుగా వారి యొక్క ప్రాణములను కాపాడిరి. అదే విధముగా దేవుని సముఖమునందు మనక చేతులను ఎత్తుచున్నప్పుడు అదే మనకును దేవునికి నీ మధ్య సమాధానమును తీసుకుని వచ్చుచున్నది. దేవునితో సమాధానపరచి నూతన జీవితమును ప్రారంభించుటకు సహాయము చేయుచున్నది. చేతులను పైకెత్తుట ఒక విధమైన ప్రార్థనయే. అమాలేకీయులు ఇజ్రాయేలీయులను విరోధముగా యుద్ధము చేయుటకు అరణ్యమునందు వచ్చినప్పుడు మోషే యొక్క చేతులు దేవుని తట్టున ఎత్తబడి ఉండేను. నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం. అలాగున చేతులు ఎత్తబడిన స్థితిలో ఉండినప్పుడు ఇజ్రాయేలీయులు జయమును పొందిరి. అయితే మోషే యొక్క చేతులు బరువెక్కి క్రిందకు దించబడినప్పుడు అమాలేకీయులు జయమును పొందిరి. అపోస్తలుడైన పౌలు ప్రతి స్థలమునందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను అని సూచించుచున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. చేతులను పైకెత్తుట మాత్రముగాక అట్టి చేతులను పవిత్రమైనదిగా కాచుకొనవలెను. పవిత్రమైన చేతులను ఎత్తి ప్రార్థన చేయవలనని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. చేతులు భార్యను కొట్టేటువంటి చేతులుగాను, కోపపడి పొరుగువారికి విరోధముగా చాపబడుచున్న చేతులుగాను, లంచము పుచ్చుకునేటువంటి చేతులుగాను ఉండకూడదు. దేవుని బిళ్ళారా, మీ చేతులు పవిత్రమైన చేతులుగా ఉండవలసింది అవశ్యమై ఉన్నది. నేటి ధ్యానమునకై యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే. 24 కీర్తన 3 మరియు 4 వచనం. నేటి వేద పట్టణము ఉదయము పరమగీతముల గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.